15 ఏళ్ల శ్రమ, అహర్నిశల కష్టం, అనుకున్నది సాధించాలనేదే అతని లక్ష్యం. జాతీయ స్థాయిలో పేరు సంపాదించాలనే సంకల్పంతో తమ జర్నీని ప్రారంభించాడు ఈ యువకుడు. నెల్లూరు జెండావీధికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు పఠాన్ షబ్బీర్ ఖాన్. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ లో విజేతగా అనేకసార్లు ట్రోఫీలు, ఎన్నో అవార్డులు, మరెన్నో బహుమతులతో పాటు గోల్డ్ మెడల్లు తన సొంతం చేసుకున్నాడు. తాను పుట్టిన ప్రాంతంలో ఉన్న ప్రజలచే ప్రశంసలు పొందుతూ నెల్లూరుకి షాన్ పఠాన్ షబ్బీర్ ఖాన్ అనే కితాబును స్థానికుల, స్నేహితుల వద్ద పొంది తమకంటూ ఒక అరుదైన గౌరవం సంపాదించాడు. నెల్లూరు జిల్లాలో గంజాయి సేవిస్తూ యువకులు చేస్తున్న దారుణాలు, మద్యం మత్తులో జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు చూస్తుంటే జిల్లాలో ఉన్న యువకులు చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలు కోల్పోతున్నారని, లైఫ్ లో ఒక గోల్ ఉంటే చాలు చెడు అలవాట్లు మానుకోవచ్చు అంటూ సమాజానికి ఒక సందేశాన్నిస్తూ ఈ తరం యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ జాతీయ స్థాయి విజేత షబ్బీర్ ఖాన్ స్థానిక నాయకుడు హాజీతో మా ప్రతినిధి భాష ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు ఈ యువకుడు. స్థానికులు కానీ, అతని స్నేహితులు కానీ ఒక అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. ఇక్కడ అతని ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఇక్కడ స్థానికులు కానీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కేక్ కటింగ్లు చేసి అతనికి సన్మానిస్తున్నారు. అసలు ఇక్కడ వచ్చిన యువకులు బాడీ బిల్డర్ షబ్బీర్ గురించి ఏమంటారో వారి ఫ్రెండ్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బాడీ బిల్డింగ్లో ఒక అరుదైన గౌరవాన్ని సంపాదించారు షబ్బీరు. మీకు ఒక ఫ్రెండ్లా మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా జెండాగల్లీకి షాన్ పఠాన్ షబ్బీర్ ఖాన్ గత 15 సంవత్సరాల నుంచి ఒక ఎయిమ్తో, ఎంతో పట్టుదలతో, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పఠాన్ షబ్బీర్ ఖాన్ ద నేమ్ ఈజ్ బ్రాండ్. 15 సంవత్సరాల నుంచి బాడీ బిల్డింగ్ మీద అంత ప్రేమతో, ఆ యొక్క కృషితో, మా రూపన్న గారి అందరి దీవెనలతో, మా రూపన్న ప్రియ శిష్యుడు పఠాన్ షబ్బీర్ ఖాన్ యొక్క బాడీ బిల్డింగ్ మీద ప్రేమతో 15 సంవత్సరాల కృషితో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 4 సార్లు నేషనల్ ఛాంపియన్. మొన్న జరిగిన స్టాలిన్ క్లాసిక్ 4, 5, 6 డిసెంబర్ మొన్న జరిగిన పక్కనున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఆ యొక్క బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో ద్వితీయ బహుమతి అంటే 2వ స్థానం. అంటే ఈ భారతదేశంలో ఎంతోమంది ఛాంపియన్షిప్లో వస్తారు అక్కడ బాడీ బిల్డింగ్లో. ఆ యొక్క బాడీ బిల్డింగ్లో పోటీ పడాలంటే ఎంతో పట్టుదల ఉండాలా, ఎంతో శ్రమ చేసి ఉండాలా. ఆ యొక్క కృషితోనే మొన్న జరిగిన స్టాలిన్ క్లాసిక్ అనే యొక్క నేషనల్ ఛాంపియన్లో 2వ స్థానం నిలిచాడు. బహుశా మరీ కొన్ని రోజుల్లోనే ఆ అల్లా ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడున్న జెండా వీధిలో ప్రతి ఒక్కరితో దీవెనలు ఉన్నాయి. అలాగే నెల్లూరు నగర మేయర్ సాబ్ మా అన్న పోలుబై రూప్ కుమార్ యాదవ్ దీవెనలతో ఖచ్చితంగా మొదటి స్థానంలో నిలబడతాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షబ్బీర్ ఖాన్. ఓకే, షబ్బీర్ ఖాన్ మీరు చెప్పండి, దేశవ్యాప్తంగా నెల్లూరు పేరుని నిలబెట్టారు. అదేవిధంగా ఇంతమంది స్నేహితులు మీరు ఈరోజు వచ్చి మీకు ఘనంగా సన్మానించారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ ఫిట్నెస్ ఫీల్డ్లో ఏమంటే నెల్లూరు జిల్లా ఇంకా ఫిట్నెస్ ఫీల్డ్లో చాలామంది యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. నెల్లూరులో బాడీ బిల్డింగ్లో అయితే మా స్పోర్ట్స్ ఫిట్నెస్లో ఏమంటే చాలా పొలిటికల్ లీడర్స్ కూడా ముందుకు వచ్చి వీళ్ళని ఆదుకొని కొంచెం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు సాగిస్తే నెల్లూరు జిల్లాకి ఇంకా పేరు వస్తుంది. ఈ 12 సంవత్సరాల జర్నీలో మీరు ఎలాంటి అవార్డులు సంపాదించారు ఈ బాడీ బిల్డింగ్లో? ఆ అవార్డ్స్ అంటే నేను దాదాపు ఒక 10-15 ట్రోఫీస్ నేను సంపాదించున్నా గెలిచి. అంటే ఈ రోజుల్లో చెడు వ్యసనాలకు బానిసైన యువకులకి మీరు ఇంత పెద్ద బాడీ బిల్డర్ బాడీ సంపాదించారు, బాగా ఫిట్నెస్గా ఉన్నారు. ఆ యువకులకు, చెడు వ్యసనాలకు బానిసైన యువకులకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు? నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, అందరూ ఇక్కడ గాంజాకి, మందుకి అలవాటు పడి చాలా వేరే దారిలో వెళ్ళిపోయినారు. వాళ్ళ యువత ఏమంటే కొంచెం ఫిట్నెస్ ఫీల్డ్లో యాక్టివేట్ అయ్యి దాంట్లో వచ్చి ఫిట్నెస్ ఫీల్డ్లో కొంచెం ధ్యాస పెట్టి కొంచెం కృషి చేసి ఇది చేస్తే వాళ్ళ హెల్త్ కూడా బాగుండేది. ఇక్కడ చాలా గాంజాకి అలవాటు పడి, మందులకి అలవాటు పడి చాలా చెడు దారిలో వెళ్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తున్నారు, ఇప్పుడు నెల్లూరులో ఎట్టా జరుగుతున్నాయో మర్డర్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇది ఎందుకంటే
ఒక యువతని ఒక ఫిట్నెస్ ఫీల్డ్లో ఇది సపోర్ట్ చేయలేదంటే దానివల్ల ఏమంటే వెనక ఈ పొలిటిక్స్ లీడర్స్ కూడా కొంచెం బాగా సపోర్ట్ చేసి వాళ్ళని ముందర సాగిస్తే బాగుంటుందని నా కోరిక. అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అంటే ప్రభుత్వం తరపున ఏమైనా జిమ్లు ఏర్పాటు చేసి ఉచితంగా యువకులు ఆ జిమ్లో ఫిట్నెస్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారా? అంటే జిమ్లు అంటే ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరులో అయితే ఇంకా చెప్పలేని అన్ని జిమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కొంచెం చేసేవాళ్ళు పేదోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి ముందుకు పోవడానికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కొంచెం ఇస్తే కొంచెం బాగుంటుంది. సపోర్ట్ చేస్తే మెయిన్ ఏమంటే పొలిటిక్స్ లీడర్స్కి అసలు ఫిట్నెస్ గురించే వాళ్ళు అంత ధ్యాస పెట్టట్లేదు. పెడితే యువతకి కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. అంటే చివరిగా ఒక ప్రశ్న, మీరు ఇంకా మీ గోల్ ఏముంది? అంటే మీకు ఇంకా ఎలాంటి అవార్డులు సంపాదించాలని మీ కోరిక ఉంది? నాకు ఏమంటే మెయిన్ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒలింపియా కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నా, కాకపోతే దాంట్లో ప్లేస్మెంట్ కొంచెం రాలేదు. ఐఎఫ్బిబి ప్రో కార్డు బహుశా నెక్స్ట్ ఇయర్ మేబీ ఇన్షాల్లా కొడతాను. అది నా ఏం, అదే ఒకటి ఉంది. అది షబ్బీర్ ఖాన్ అయితే ఏం చెప్తున్నారంటే, చెడు వ్యసనాలకు బానిసైన యువకులు జిమ్ చేసి ఫిట్నెస్ మీద దృష్టి పెడితే ఈ చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ జిమ్ములు పెట్టి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఫిట్నెస్ కోసం, వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి షబ్బీర్ అయితే ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.